సచివాలయంలో మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకున్నారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీ అధికారులు. ఛాంబర్ల వద్ద గల మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగించారు. అంతేకాదు ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను పేషీల్లోని సిబ్బంది జీఏడీ అధికారులకు అందజేశారు. ఎల్లుండిలోగా మంత్రుల పేషీల స్వాధీన ప్రక్రియను పూర్తి చేయనుంది జీఏడీ. సచివాలయంలో మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకున్నారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీ అధికారులు. ఛాంబర్ల వద్ద గల మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగించారు. అంతేకాదు ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను పేషీల్లోని సిబ్బంది జీఏడీ అధికారులకు అందజేశారు. ఎల్లుండిలోగా మంత్రుల పేషీల స్వాధీన ప్రక్రియను పూర్తి చేయనుంది జీఏడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్. రైట్, మినిస్టర్స్ పేషీకి సంబంధించిన జీఏడీ స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం మనం 4th బ్లాక్లోని ఉన్నాం. ఇక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అలాగే ఇంకొంతమంది మంత్రులు సీదిరి అప్పలరాజు కావచ్చు, దాడిశెట్టి రాజా, మరొక వైపు కారుమూరి నాగేశ్వరరావు. సో ఇటువంటి మంత్రులకు సంబంధించిన పేషీలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారే ప్రక్రియ కనబడుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు దానికి సంబంధించిన మంత్రుల పేషీని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రస్తుతం జీఏడీ చేపడుతోంది. సో దీంట్లో భాగంగా ఈ పేషీలను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా పేషీలోని ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నిచర్కు సంబంధించిన జాబితా, మరొక వైపు ఫర్నిచర్లకు సంబంధించి కంప్యూటరు, స్టేషనరీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన జాబితాను కూడా జీఏడీకి పాత మంత్రులకు సంబంధించిన పేషీలకు సంబంధించిన సిబ్బంది జీఏడీకి జాబితాను అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మంత్రుల పేషీలకు సంబంధించిన స్వాధీన ప్రక్రియ ఇవాళ రేపు అంటే ఒక 2 రోజుల్లో దీన్ని పూర్తి చేసి పూర్తిగా కొత్తగా మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో, మంత్రుల శాఖలు ఎవరెవరికైతే కేటాయించబోతున్నారో వాళ్ళకి ఈ మంత్రిత్వ పేషీలు ఈ శాఖలకు సంబంధించిన మంత్రులకు పేషీలను కేటాయించే దిశగా జీఏడీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో పాత మంత్రులకు సంబంధించిన పేషీలను స్వాధీనం చేసుకుని సో దానికి సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, ఇతర వివరాలను అంతటినీ కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరించుకున్న ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే మంత్రులకు సంబంధించిన పేషీలకు సంబంధించి నేమ్ బోర్డులు ఏదైతే ఉంటాయో వాటిని కూడా జీఏడీ ఇప్పటికే తొలగించింది. సో మొత్తం సచివాలయం పరిధిలో మొత్తం 5 బ్లాకుల పరిధిలో మొత్తం మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పేషీలు ఉంటాయి. సో ఈ పేషీల్లో నేమ్ బోర్డులను తొలగించడం, మరొక వైపు ఆ పేషీలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం జీఏడీ కొనసాగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్ర.